బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాకాంబరి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే రోజా. అమ్మ ఆశీర్వాదంతో మహిళల హక్కుల కోసం పోరాడతానన్నారు. అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని సాధిస్తామన్నారు. మేము ఎన్నోసారి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు బాగుంటేనే మనం అందరం సుఖంగా సంతోషంగా ఉంటాం. పసుపు కుంకుమలతో మన పిల్ల పాపలతో మరి మన కుటుంబంగా కూడా కలకల్లాడుతుందని ఎప్పుడు విజయవాడకు వచ్చినా కూడా అమ్మవారిని దర్శించుకొని ఆవిడ ఆశీర్వాదాలతో ఈ మహిళల కోసం పోరాడుతూనే ఉన్నాను. కానీ ఈరోజు ముఖ్యంగా మొదటిసారి ఇంత అందమైన అలంకరణ కూరగాయలతో అలాగే చూస్తే ఫ్రూట్స్తో మరి ఈరోజు అమ్మవారిని శాకాంబరి ఉత్సవాల్లో 3వ రోజు గురు పౌర్ణమైన ఈ రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి మేము కూడా మామూలు మహిళల్లాగే అమ్మవారి ఆశీస్సుల కోసం ఈరోజు దుర్గమ్మని దర్శించుకోవడానికి వచ్చాం. చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. మరి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం కార్లకి నడిచి రావడానికి అన్ని ఇబ్బందులు, కానీ ఒకసారి పైకి వచ్చిన తర్వాత ఇక్కడున్న అట్మాస్ఫియర్ కానీ అమ్మగారిని చూసిన తర్వాత అన్నీ ఎగిరిపోయాయి. ఎంతో బలంతో మరి ముందుకు నడుస్తున్నాం. నిన్ననే ప్లీనరీ జరిగింది. ప్లీనరీలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ పోయి మహిళలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో లాగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, మా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుంది కాబట్టి జగనన్నని ముఖ్యమంత్రిని చేయమని మరి ఆవిడని వేడుకొని వెళ్తున్నాం.